Hi friends, welcome to my channel. This is Bhaiya Sunny Yadav and good morning from Old Cairo, ఈజిప్ట్ క్యాపిటల్ సిటీకి పక్కన ఉన్నదన్నమాట. యాక్చువల్ కైరో ఇదే అనమాట, ఓల్డ్ కైరో అంటారు దీన్ని. సో ఇప్పుడైతే మనం కైరో నుంచి అలెగ్జాండ్రియాకి ట్రైన్లో వెళ్తున్నాం. 1.5 hour ట్రైన్, టాల్గో ట్రైన్ అనమాట మనం ఇప్పుడు వెళ్ళబోయేది. ఎట్లాంటిదంటే ఇది ఇటాలియన్ ట్రైన్ అనుకుంటా, ఇది ఇటాలియనో ఫ్రెంచో. సో ఇక్కడ నుంచి 1.5 hour. లాస్ట్ వీడియోలో మనం ఇక్కడ మ్యూజియం అయితే ఎక్స్ప్లోర్ చేసినాం కదా, అది సపరేట్ వీడియో. అండ్ అంటే ఇది సపరేట్ వీడియో అనమాట. ఎందుకంటే నేను ఈ వీడియోని సపరేట్ అండ్ ఆ వీడియోని సపరేట్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే రెండు కలిపితే ఫుల్ వీడియో పెద్దదైపోతుంది అందుకని చెప్పేసి. సో ఇంకా ఏం లేట్ చేయకుండా మనమైతే ఇప్పుడు కైరో నుంచి అలెగ్జాండ్రియాకి ట్రైన్లో స్టార్ట్ అయిపోదాం. మన కార్ అక్కడ పార్క్ చేసి ఉంది, ఒక 1/2 kilometer నడవాలి. నాకు నడవడమే కొంచెం కష్టంగా ఉంది. అండ్ ఇంకా మెట్లు ఎక్కడం అయితే మాత్రం ఇంకా నాకైతే ప్రస్తుతానికి నరకం అనే చెప్పాలి. ఇప్పుడు అక్కడికి ఆయన క్యాబ్ డ్రైవర్ వెయిట్ చేస్తున్నారు, మడ్డే తాతయ్య. ఆయన ఇప్పుడు మనల్ని ఇక్కడి నుంచి ఒక 14 kilometers 13 kilometers ఉంది. రామ్సిస్ స్టేషన్ మన వెళ్ళబోయేది. స్టేషన్ పేరు వచ్చేసి కైరోలో ఉన్నది రామ్సిస్ ట్రైన్ స్టేషన్. అక్కడి నుంచి 2 o'clockకి మధ్యాహ్నం 2ంటికి మన ట్రైన్ అనమాట, కైరో టు అలెగ్జాండ్రియా. ఇవ్వండి ఈ హోటల్ ఉంది కదా, ఈ హోటల్ పక్కనే ఇది. మనం ఊరిదినమ్మ నాకైతే కాళ్ళు నిజంగా చెప్తున్నాయి కదా, నరకం అంటే నరకం అనుకోండి. ఇట్ సైడ్ స్ట్రైట్కి వెళ్ళిపోయి లెఫ్ట్ తిరగాలి మనం మన కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళాలంటే. అండ్ ఇట్ సైడ్ అంతా ఇది ఓల్డ్ కైరో అయినా కూడా అంటే నేను కొంచెం ఎట్లా ఉంటుంది అనుకున్నా, బట్ ఇది చాలా బాగుంది. అంటే కొంచెం బిల్డింగ్లోకి వెళ్ళి కలర్లు కొట్టుకున్నారు. ఇదే మ్యూజియం చాలా బాగుంది. నాకు మెయిన్ హ్యాపీ ఏంటంటే మమ్మీని చూసినాను నేను ఈరోజు. చాలా మందికి ఈజిప్ట్ అంటే చూడాల్సింది ఏముంటుంది, పిరమిడ్ లేదంటే ఇంకా మమ్మీ, అంతే కదా. ఈ రెండు అయితే మెయిన్ నేను కంప్లీట్ చేసేసిన. ఇంకా లక్సర్, అస్వాన్ అయితే మాత్రం మనం బైక్లో వచ్చినప్పుడు కంప్లీట్ చేయాలి. అవి కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అవి. మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనైతే ఒక ఎక్సైటింగ్ గివ్ అవేని తీసుకొని వచ్చిన. అదే iPhone 15 Pro Max గివ్ అవే. 2 ఫోన్లు అయితే మీకు ఇవ్వబోతున్నా. ఆ ప్రాసెస్ ఏందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వాలి. నేనైతే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టేసిన. మీరు గివ్ అవేలో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎట్లా విన్ అవ్వాలనేది అయితే మాత్రం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది. వెంటనే జాయిన్ అయిపోండి. ప్రాసెస్ ఏందనేది కూడా మొత్తం నేను మన గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా, స్టెప్ బై స్టెప్ అనేది. లాస్ట్ టైం నేను గివ్ అవే పెట్టినప్పుడు మీరు చూసారు కదా ఎంత జెన్యూన్ గా అయితే ఇచ్చినో, సేమ్ ఈసారి కూడా అంతే జెన్యూన్ గా అయితే ఇవ్వబోతున్నా. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా కొత్త iPhone 15 Pro Max అయితే గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా ఇప్పుడే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. అప్డేట్స్ అన్ని మీకు అక్కడ తెలుస్తాయి. ఓకే చూడండి ఇప్పుడైతే. సో ఇప్పుడు మనం ఓల్డ్ కైరోలో నుంచి అయితే ఇప్పుడు రామ్సిస్ స్టేషన్ ఉందని చెప్పాను కదా, ఇవ్వండి ఈ స్టేషన్ కి వెళ్తున్నాం. 10 kilometers, ఒక 23 minutes అట్లా చూపిస్తుంది. సో ఇక్కడ చూసారంటే ఓల్డ్ ఈజిప్ట్ అనమాట ఇదంతా కూడా. ఓల్డ్ కైరో, ఓల్డ్ సిటీ అనమాట ఇది. అండ్ క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో అది కొత్తగా కట్టిరు అనమాట. ఇక్కడంతా ట్రాఫిక్ ఇవన్నీ ఎక్కువ అవుతుందని చెప్పేసి అటు సైడ్ కట్టిరు. ఇది ఓల్డ్ కైరో అనమాట. ఇది బాగుంది ఏరియా అయితే చాలా. రోడ్లు కూడా చాలా విశాలంగా, పార్కింగ్కి అనుకూలంగా అన్నిటికీ చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ వీళ్ళు ఒక 120-140 feet వదిలిపెట్టారు ఆ బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి మధ్యలో రోడ్ గ్యాప్. అండ్ అంతే మన ఛానల్లో రాబోయే ఫస్ట్ ట్రైన్ బ్లాగ్ అనమాట ఇది. అంటే మనం మాచు పిచ్చులో చేసిన ఫస్ట్ ట్రైన్ బ్లాగ్. ఇదేంటంటే ఇంకా అదేంటంటే అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రైన్. ఇంకా ఇది మళ్ళీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రైన్. అదేంటంటే పార్టీ లాగా అట్లా ఇట్లా లాగా. ఇదేంటంటే ఫుల్లీ ఇంకా ప్యాసింజర్ ట్రైన్ టైప్ అనుకోండి ఇదైతే మొత్తం. అండ్ ఇగోండి రైల్వే ఈజిప్ట్ అన్నది ఇదే అనమాట, రామ్సిస్ స్టేషన్కి వెళ్ళేది. సో ఇప్పుడు ఏరియా చూసారు కదా, మడ్డే బాబాయ్ అయితే నన్ను నడిపించుకుంటే తీసుకొని వచ్చిండు. పోండి ఆల్మోస్ట్ ఒక 300-400 meters దూరంలో అయితే వదిలిపెట్టిండు నన్ను. ఎందుకంటే ఏరియా అంతా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, పార్కింగ్ దగ్గర వదిలిపెట్టారు అది ఇది అని చెప్పేసి. ఇవ్వండి ఇది రామ్సిస్ రైల్వే స్టేషన్ అయితే ఇదనమాట. ఇవ్వండి ఇది ఈ రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళి ఇప్పుడు మనం చెక్ ఇన్ ఇవన్నీ కంప్లీట్ చేసేసాలి. అండ్ ఇక్కడ ఇది చూసారు కదా, ఇది వచ్చేసి ఎంట్రీ. వీళ్ళందరూ ఏందో ఇక్కడ బయట నుండి ఇట్లా వెహికల్స్ పెట్టుకొని అరుస్తూ ఉన్నారు అనమాట. ఈ ఊరు పోవాలా, ఆ ఊరు పోవాలా, ఏ ఊరు పోవాలా అన్నట్టు మన దగ్గర అరుస్తారు కదా, సేమ్ అట్లనే ఇంకా యాజ్ టీస్ ఉందనుకోండి. అండ్ ఇక్కడైతే లోపల కొన్ని వెహికల్స్ మాత్రం పార్కింగ్ లో పెట్టిరు. అసలే కాళ్ళు నొస్తున్నాయిరా దేవుడా అంటే ఇక్కడ ఒక ట్విస్ట్ చూడండి. ఇది యాక్చువల్ ఎంట్రన్స్, కానీ ఇక్కడ మొత్తం క్లోజ్ చేసేసారు. ఇప్పుడు నేను ఒక 1/2 kilometer వెళ్ళి రావాలంటే ఇట్లా వెళ్ళి లెఫ్ట్, మళ్ళీ ఆ లెఫ్ట్ తిరిగితే అక్కడ ఇక్కడికి రావడానికి ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసి అంతా తిరిగి నడుచుకుంటూ రావాలంటే నేను చచ్చిపోయినా. ఇంకా నా పరిస్థితి అయిపోయింది. కుదిరితే ఒక క్యాబ్ ఏదైనా మాట్లాడుకొని పోతే బెస్ట్. 50 pounds 100 pounds మాట్లాడుకుంటే వాళ్ళే తీసుకొని పోయి దించుతారు.
నాకేం పని లేకుండా. నేను అక్కడ ఒక ఆర్మీ ఆయన ఉన్నాడు, ఆయన అడిగినా కూడా ఇదే చెప్పింది నాకు. నేను ఇందాక మీకు ఏం చెప్పినా 1/2 కిలోమీటర్ వెళ్ళాలని చెప్పిన కదా, క్యాబ్లో అయితే 1/2 కిలోమీటర్, బట్ నడుచుకుంటూ వచ్చే వాళ్ళకైతే మాత్రం ఇక్కడ చిన్న ఒక దారి ఉందన్నమాట. నాకు ఒక క్యాబ్ డ్రైవర్ ఇక్కడ ఒక ఆయన హెల్ప్ చేసిండు. ఇక అటు సైడ్ నుంచి ఇట్లా నడుచుకుంటూ అయితే ఇక్కడికి వచ్చేసిన. ఈ దగ్గర రూట్ చూసినాక నాకైతే అమ్మ దేవుడా ఇంకా చాలరా నాయన అంటూ అనిపించింది. సో లోపలికి వెళ్ళేసి మనం చెక్కిని అన్ని కంప్లీట్ చేసేద్దాం. టికెట్ అయితే ఉంది నా దగ్గర, QR కోడ్ చూపిస్తే చాలనుకుంటా టికెట్ ఇచ్చేస్తారు అనుకుంటా. ఈ బ్యాగ్ ఒకటి ఉంది చేతిలో, ఇది పట్టుకొని పోవాలంటే నరకం కనిపిస్తుంది. పోండి, ఇక్కడ ఎంట్రీ ఎక్కడుందో వాళ్ళని అడగాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు చూసారు కదా ఈజిప్షియన్ రైల్వే మ్యూజియం అని చెప్పేసి ఇటు సైడ్ ఉంది. రైల్వే మ్యూజియం కూడా ఉందంట ఒకటి. అండ్ ఇది వచ్చేసి మన ఎంట్రీ అనమాట. కరెక్ట్ 1 అవర్ ఉంది ఇంకా మన ట్రైన్కి. 1 అవర్ కాదు, 55 మినిట్స్ ఉంది. బ్యాగ్ ఇక్కడ వేసేసి ఇక తీసుకొని పోవాలా. అండ్ ఇప్పుడైతే నేను ఇక్కడ చెక్ ఇన్ కంప్లీట్ చేసి వచ్చేసిన. ఇవ్వండి, ఈ సూట్ కేసులో అయితే మాత్రం నేను కొన్ని బొమ్మలు తీసుకున్నా రూమ్లో పెట్టుకుందామని. ఆ బొమ్మలు అయితే మొత్తం చెక్ చేసారు. ఇది మీరు మ్యూజియంలో నుంచి అని ఎత్తకొచ్చిండ్రా చెప్పండి అని అంటారు. ఓరే నాయన, ఇది నేను $2 కొన్నారా ఒక్కొక్క బొమ్మ అంటే అప్పుడు చూసి ఇంకా వదిలేసారు అనమాట. వాళ్ళు మ్యూజియంలో ఉన్నట్టునే క్వాలిటీ అని చెప్పేసి అంటారు. నేను జస్ట్ $150 ఒక బొమ్మ కొన్నా అంతే. ఈ పిల్లని ఇట్లా చూస్తుంది. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ వెళ్ళాలన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం ఇప్పుడు మనం. ఇక్కడ నుంచి దిగి కిందికి వెళ్ళిపోవాలి కింద ఫ్లోర్లోకి. ఇక్కడ పైన అన్ని మొత్తం తినడానికి చాలా ఉన్నాయి ఐటమ్స్ అయితే మాత్రం. ఫ్రెంచ్ ఫ్రైస్ అయ్యి ఇక్కడ ఏదో లాంచ్ కూడా ఉంది. అండ్ ఇప్పుడైతే నేను ఇక్కడ మంచి ఒక కాఫీ తాగుదాం అని చెప్పేసి ఆగిన. ఇదిగోండి, ఇప్పటిదాకా నేను నడుచుకుంటూ వచ్చి బ్లాక్ చేసింది ఏరియా అనమాట. ఇట్లా వచ్చేసి ఒక రైట్ టర్న్ తీసుకున్నా, ఇక్కడికి వచ్చేసిన. అండ్ ఇక్కడ చూడండి, కరెక్ట్గా నేనైతే ట్రైన్స్ మీదనే కూర్చొని ఇప్పుడు కాఫీ అయితే ఆర్డర్ చేసేసిన. కాఫీ వస్తుంది. ఎంత మంచిగా ఉందో చూసిరా వ్యూ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా. అక్కడ ట్రైన్ వస్తుంది చూడండి. ఇప్పుడు సేమ్ నాకు తెలిసి మనం ఇట్లాంటి ట్రైన్లోనే వెళ్ళేది. టాల్గో, ఇది వచ్చేసి ఫ్రాన్స్దో ఇటలీదో ట్రైన్ కంపెనీ. ఇది ఇక బుడ్డి ట్రైన్ ఇట్లనే ఉంటుంది. ఇంకా జస్ట్ 4 సీట్లు మాత్రమే ఉంటాయి. నాకు ఇంకొక ½ అవర్ అన్న ఇక్కడ టైం స్పెండ్ చేసేసి వెళ్ళిపోతాను నేను, ఎందుకంటే ఇంకా టైం ఉంది నాకు చాలా. ఆయన ఎవరో చూడండి రన్నింగ్లోనే దూకేసిండు ట్రైన్ అయితే. బాబా, నా ఫేవరెట్ అంటే నా ఫేవరెట్. నేను మోటో వ్లాగర్ని కనుక అవ్వకుండా ఉండుంటే ట్రైన్ డ్రైవర్ని అవ్వాలనేది నా డ్రీమ్ అనమాట. లోకో పైలట్ అనేది నా ఫేవరెట్ అనమాట. ఇంకా కానీ ఏం చేస్తాం, దేవుడు మనకి ఇట్లా మోటో వ్లాగింగ్ చేయాలని చెప్పి రాసి పెట్టండి. ట్రైన్ ఎక్కడైనా తోలే ఛాన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా తోలుతాను నేనైతే 100%. అండ్ ఇక్కడైతే చూడండి, ఇప్పుడు ఆగింది కదా ట్రైన్. ఈ ట్రైన్లో నుంచి జనాలందరూ వస్తున్నారు చూడండి. మనకి ఇట్లాంటి ట్రైన్ అయితే అంటే ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ కానీ, ట్రైన్ స్టేషన్ కానీ, ఇట్లాంటి లొకేషన్లు మనం ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ల కింద ఎట్లయితే ఉంటుందో సేమ్ ఇప్పుడు ఇక్కడ అట్లనే ఉందన్నమాట. నేను చూసారు కదా జనాలు అంతా ఎట్లా వస్తున్నారో వాళ్ళే ఉంది. నాకైతే మాత్రం ట్రైన్ జర్నీకి పిచ్చ ఎక్సైటెడ్గా ఉన్నాను నేనైతే మాత్రం. నాకు అన్నిట్లలో ద బెస్ట్ జర్నీ ఇష్టమైందంటే మాత్రం ట్రైన్ జర్నీ. అది కూడా కిటికీ పక్కన కూర్చోవాలి, అప్పుడు సూపర్ ఉంటుంది. అండ్ ఇక్కడైతే చూడండి అలెగ్జాండ్రియాది ట్రైన్ అయితే వచ్చేసింది. అమ్మయ్య, ఫస్ట్ క్లాస్ ప్లీజ్. ఓకే. అండ్ నాకు ఇక్కడ ఏంటంటే ట్రైన్కి టికెట్ నెంబర్ కానీ సీట్ నెంబర్ కానీ ఇట్లయితే ఇంకేం ఇవ్వలేదు. టికెట్ నెంబర్ వచ్చిందని సీట్ నెంబర్ రాలేదు. ఇంకా వీళ్ళని అడగాలి ఇక్కడ స్టేషన్లో, వీళ్ళు చెప్తారు అప్పుడు. ఇప్పుడైతే నన్ను ఇవ్వండి పోలీసు వాళ్ళు తీసుకొని వెళ్తారు, ఎందుకంటే నాది టికెట్ ఉంది. బట్ వాళ్ళు ఇంకా బుకింగ్ అని అయితే చూపించట్లే అంట. జస్ట్ టికెట్ నెంబర్ అంటే ట్రైన్ నెంబర్ చూపించట్లే, అన్నీ చూపిస్తున్నాయి. అందుకని చెప్పేసి వీళ్ళైతే ఇప్పుడు నన్ను ఎక్కడికో తీసుకొని వెళ్తారు ఈజిప్ట్లో. ఓకే, ఇప్పుడైతే ఈ పోలీస్ అయినా నాకు హెల్ప్ చేస్తున్నారు. మీ ఇద్దరం కలిసి టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాం. ఒక్క మనిషికి $30 అంట. ఆ ట్రైన్ అయితే మిస్ అయిపోయింది. నేను ఆల్రెడీ అది బుక్ చేసేసిన. నేను ఎంత $56 $57 నాకు నా టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాడు. దీని అమ్మ, ఆన్లైన్లో బుక్ చేసుకోవడం అంత దరిద్రం అయితే ఇంకొకటి లేదు. అసలు ఇక్కడ డైరెక్ట్ వచ్చి కొంటేనే తక్కువ. నేను $54 పెట్టి కొన్నా కదా, $54 పెట్టి కొన్నా. ఇక్కడైతేనేమో ఇక $30 అంట జస్ట్. నేను ఇక్కడ బయట డైరెక్ట్ వస్తే ఉంటాయో ఉండవా అని కొన్నా, కానీ ఆన్లైన్లో లేదంటే డైరెక్టే కొన్నాను. మీరైతే మాత్రం డైరెక్ట్ కొనుక్కోండి ఎవరైనా వస్తే. ఓకే, ఇప్పుడు ట్రైన్ అయితే గంట లేట్గా వచ్చేసింది. అంటే నేను ఆ ట్రైన్ వేరే ట్రైన్లోకి వెళ్తున్నా. ఇద్దరు పోలీసులు చేసారు కదా, అప్పటి నుంచి మనకి ఫుల్ ఎస్కార్ట్ అనమాట. మొత్తం VIP ట్రీట్మెంట్. ఒక గంట నుంచి అంత చుట్టూ పోలీసులే వీళ్ళే తీసుకొని పోతారు, అన్నీ వీళ్ళే తీసుకొస్తారు. చెప్పాలంటే ఇందాక లగేజ్ కూడా మోసారు. అండ్ మనకి ఇది VIP ట్రైన్ అనమాట. ఓకే, ఇప్పుడు ట్రైన్ లోపలికి వచ్చేసి అయితే కూర్చున్నా. చూసారు కదా, ఇదనమాట. ఘోరాతి ఘోరమైన టాస్క్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు
$56 ఏమవుతుంది, వాళ్ళైతే రిటర్న్ వస్తుందని చెప్తారు. ఇంకా నాకు వచ్చినా రాకున్నా నేనైతే వదిలేసుకున్నాను. ఎందుకంటే ఇంక వాడికి ఫోన్ చేసి సావగొట్టాలి. వాడికి ఫోన్ చేస్తే వాడికి ఇంగ్లీష్ మాట్లాడినా కూడా అర్థం కావట్లేదు. అరబిక్ మాట్లాడుతుంది ఎక్కువ, అరబిక్ ఇంగ్లీష్ మాట్లాడుతుంది. నాకేమో ఇంగ్లీష్ కూడా అర్థం కావట్లేదు. బట్ నేను వాళ్ళకి మంచిగా మెసేజ్ పెట్టి రూమ్కి వెళ్ళిన తర్వాత మంచిగా మెయిల్ పెట్టి అయితే వాళ్ళకి ట్రై చేస్తా. మెయిల్ ఐడి కూడా ఉంది. ఇది మ్యాటర్ ఇదైందని చెప్పేసి చెప్తా. ఎట్లా రెస్పాండ్ అవుతారో ఏందో చూద్దాం. అండ్ ఇక్కడ నుంచి అయితే మనకి 2.5 hours టైం జర్నీ అనమాట. 150 kilometers మనం మిస్ అయిన ట్రైన్ ఉంది కదా, మనం యాక్చువల్లీ బుక్ చేసుకున్న టాల్గో ట్రైన్ వచ్చేసి దాంట్లో అయితే 1.5 hour. అది చాలా స్పీడ్ పోతుంది. ఇది ఏంటంటే ఒక గంట స్లో అనమాట. 150 kilometers 2.5 hours టైం పడుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ గంటకి 40 kilometers పోతుంది. అంటే 50 పోతుంది అనుకోండి. అప్రాక్సిమేట్ 50 అంటే 45-50 మధ్యలో ఎంత స్పీడ్ క్యాలిక్యులేట్ చేసి మీరే నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడున్న నాకు మూడుకి నాకు మ్యాథ్స్ బుర్ర కూడా పని చేయట్లేదు. మంచిగా ట్రైన్లో పోతే తొందరగా పోయేటోళ్ళం, ఎక్కువసేపు లేకుండా బిస్కెట్ అయిపోయింది. అక్కడ గంట లేట్, ట్రైన్ గంట లేటు, ఇది గంట లేటు. నాకు మెయిన్ ఏంటంటే హోటల్ ఆల్రెడీ నేను బుక్ చేసిన, అది నాన్ రిఫండబుల్. అది ఆడే క్యాన్సిల్ అవుతుంది నా బాధ. ఇక్కడ ట్రైన్లో కూడా మన దగ్గర అమ్మినట్టే ట్రైన్లో కూడా ఏదో అమ్ముతున్నారు చూడండి. ఏందో అగరబత్తులు ఏందో మరి తినేందో కానీ ఎయిర్పోర్ట్స్, ఛార్జర్లు ఇట్లాంటివి ఉంటాయి ఐటమ్స్, అవి మొత్తం అమ్ముతున్నారు అనమాట.